ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వక్ మణి బాబు. అయితే ఇప్పుడు ఇల్లు కట్టాలి అని చాలా మంది అనుకుంటారు, అండ్ అలానే మనీ సంపాదించాలని. ఒకటి ఇక్కడ ఏంటంటే, గతంలో అయితే మన పేరెంట్స్ ఉన్నప్పుడు జిఎస్టీలు కానీ ఇవన్నీ ఏం లేవు, అండ్ అలానే సంపాదన కూడా చాలా ఎక్కువ ఉంది, ఖర్చులు చాలా తక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు మన వరకు చూసుకుంటుంటే సంపాదన తక్కువ అయిపోయింది, ఖర్చులు మాత్రం ఎక్కువైపోయాయి. సో ఈ విషయం గురించి మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూసుకుంటే యూత్కి 30-40K వస్తున్నాయి. దీంట్లో జిఎస్టీలు అని వాళ్ళు సంపాదించుకునేది ఎంత ఉందో ఖర్చులు అంతకంటే ఎక్కువ ఉన్నాయి. మరి ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్న కళలు ఎలా నెరవేర్చుకుంటారు? నెరవేర్చుకోవచ్చు, ఎందుకు నెరవేర్చుకోవచ్చు? కోట్లు సంపాదిస్తున్నావు, కట్టే జిఎస్టీ అండి, మొత్తం కట్టేస్తున్నావాడా? కొద్దిగానే కదా సంపాదించే దాంట్లో ఏదో ఒక 7%, 6%, 10% ఏదో కడుతున్నావు. అదేం పెద్ద విషయం కాదండి. మన ఆదాయం పెరిగే కొద్ది ఇక్కడ జిఎస్టీ కడతావు కాబట్టి అదేం పెద్ద విషయం కాదు. సంపాదన లేనివాడు ఏం కట్టడు కదా, లేదు కదా. అందుకని ఆ జిఎస్టీ గురించి పక్కన పెట్టి మనం సంపాదిస్తే జిఎస్టీ కట్టాలి, మనం సంపాదిస్తే జిఎస్టీ కట్టాలి అనుకున్నావు అంటే సంపాదించలేవు. సంపాదిస్తా జిఎస్టీ ఎన్నైనా కడతా, ఎన్ని కోట్లైనా కడతానని ఆలోచన నీలో మార్చాలి. కోట్లు వస్తూ ఉంటే జిఎస్టీ కట్టేది ఏం పెద్దదా కాదండి. కోట్లు ఈ చక్కన వస్తూ ఉంటే ఇక్కడ పోయేది కొద్దిగానే కదా, ఇది లెక్కే లేదు కదా మనకి వచ్చేది. దాన్ని ఎందుకు ఆలోచిస్తున్నావు? జిఎస్టీని పక్కన పెట్టు. జిఎస్టీ అనేది ఈజీ. ఒకప్పుడు లేదంటే సంపాదనలో అది ఒక టైపులో సంపాదిస్తున్నారు, అప్పుడు ఏ జిఎస్టీ లేదు. ఇప్పుడు జిఎస్టీ అనేది పెట్టినారు కాబట్టి ప్రతి బిజినెస్ అనేది సక్సెస్లో ఉంది కదా, ఇప్పుడు చేస్తున్నారు కదా. చిన్నదానికి కూడా జిఎస్టీ పెట్టారు, ఎందుకంటే అక్కడ జరుగుతున్నాయి కదా. నువ్వు ఆదాయం పెట్టుకుని కదా అమ్ముతున్నారు, వాళ్ళు ఆదాయం పెట్టుకుని కదా అమ్ముతున్నారు. ఆదాయం లేకుంటే ఎవరు ఏ షాప్ నడపడు. ఒక బైక్లో ఒక అతను 4 షేర్లో 4 ఏదో బ్లౌజ్ ఏదో లంగాలు వేసుకొని పోతుంటాడు, వీధుల మీద తిరుగుతుంటాడు. వాడికి ఆ కూలీ లేకపోతే వాడు తిరగడు కదా. రోజువారీ కూలి వాడు 1000 రూపాయలు కావాలనుకుంటాడు, ఏమో ఏదో ఒకటి 1000 రూపాయలు ఉంటేనే కదా డైలీ తిరుగుతున్నాడు. లేకపోతే ఎవరు నష్టానికి బైక్ పెట్రోల్ వేసుకొని తిరగడు ఎవడు. వాడికి ఆ పెట్రోల్కి వస్తున్నది, వాడికి కావాల్సిన కూలీ దొరికిపోతున్నది కాబట్టి తిరుగుతున్నాడు. కాబట్టి వాడికి ఏం ఇబ్బంది లేదు. అదే షాప్ పెట్టుకున్నవాడు కూర్చున్న చోట సంపాదిస్తున్నాడు కదా, జిఎస్టీ కట్టడానికి ఏముంది. కాబట్టి ఏం భయపడబని లేదు. ఆలోచన విధానం ఇది, అన్నిటికీ ఆలోచన అండి. ప్రవర్తన మన ఆలోచన, మన మైండ్ పవరే కారణం. ఆ మైండ్ పవర్ కారణం కాబట్టి సంపాదించాలి అనుకున్న వాడికి జిఎస్టీ లెక్కలేదు అంటున్నాను. అంటే ఇప్పుడు రిచ్ గా ఉన్న వాళ్ళే ఇంకా ఎక్కువ వెళ్తున్నారు, డౌన్ ఫాల్ ఉన్న వాళ్ళు ఇంకా డౌన్ లో వెళ్తున్నారు కదా సార్. దానికి కూడా వాళ్ళే కారణం. ధనవంతుడుగానే ఉండడానికి కారణం వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం అంటే ఎనీ టైం డబ్బును గురించి ఉన్నతంగా ఆలోచిస్తారు, ఉన్నతంగా ఉంటారు, పట్టుదలతో ఉంటారు. నెక్స్ట్ టైం బిజినెస్ అని ఇసిపోతూ ఉంటారు. ఒక 7 months పూర్తి అవుతున్న నెక్స్ట్ ఇయర్ బిజినెస్ని కూడా ఆలోచిస్తారు. అంటే ఎనీ టైం ఆలోచన విధానం డబ్బును గురించి ఆలోచిస్తారు కాబట్టి దూసిపోతూ ఉంటారు. డబ్బు వస్తూనే ఉంటుంది. పేదవాడు కానీ మిగిలిపోవడానికి డౌన్ ఫాల్ అవుతున్నాడు. వాడు కారణాలు అంటే వాడి ఆలోచన విధానం. నాకు లాస్ అయిందే, పోయిందాన్ని పట్టుకొని పీకిలాడుతూ ఉంటారు. నాకు పోయిందే, ఇది ఎట్లా, ఈ అప్పు ఎట్లా, దీన్ని ఎట్లా కట్టగలను, దీన్ని ఎట్లా చేయగలను అనేసి ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళని దించుతూనే ఉంటుంది. అంటే ఉన్నతం పోదనమాట. అందుకే ప్రతిరోజు మానవుడికి ఆలోచన ఉన్నతంగా ఉండాలి, తక్కువ ఉండకూడదు. ఆలోచన ఉన్నతంగా ఉన్నవాడికి మాత్రం అది అవకాశం ఉంటుంది. అందుకే ధనవంతుడుగానే పోతూనే ఉంటాడు. ఒకసారి డబ్బు చేరింది అనుకో, దాన్ని తెలివితో ఉపయోగిస్తే అది ఇప్పుడు పడితేనే పోతూ ఉంటుంది. అంటే డబ్బు వస్తూనే ఉంటుంది అని చెప్తున్నాను. ఒకసారి డౌన్ ఫాల్ అయింది అనుకో, వాడి ఆలోచన విధానం డౌన్ అయిపోతుంది. కాబట్టి వాడి తర్వాత మళ్ళీ వాడి దగ్గర డబ్బు రాదు. ఎందుకంటే పోయిందాన్ని పట్టుకొని పీకిలాడతాడు. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలండి. ఒకటి కావాలంటే ఏం చేయాలి? ఒకటి వదిలేయాలి. నాకు 2 కావాలంటే, పోయింది కావాలి, నాకు ఇది కావాలంటే రాదు. పోయిందాన్ని మర్చిపో, వచ్చేదాన్ని పట్టుకొని పీకిలాడు. నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించి పెట్టు, ఆటోమేటిక్ వస్తుంది. అది పోయింది కూడా వచ్చేస్తుంది. సార్, ఒక 100 రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టామంటే 100కి 200 అప్పు అయ్యాం. మరి ఇప్పుడు ఇంకొక బిజినెస్ చేయాలంటే ఎక్కడి నుంచి వచ్చేది సార్? అదే నువ్వు అప్పు అయిపోయినావు, తెలియక అప్పు చేసేసినావు కదా. ఏం బిజినెస్ పెట్టాలని ఆలోచన విధానం చర్యలేక ఏదో ఒకటి పెట్టినావు, ఏదో ఎవరు చెప్పిన మాట విన్నావు, ఏదో ఒకటి పెట్టి లాస్ అయినావు. దాన్ని ఎక్కడే ఉన్నాయి. లాస్ అయిన గురించి మర్చిపో. ఇప్పుడు కొత్తగా పెట్టాలి, డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. ఏం పెట్టాలి నువ్వు, ఏమనేది ఆలోచన పడు. ప్రతిరోజు ఆలోచన విధానం అంటే నీ మైండ్ని వాడుకొని చెప్తున్నాను. ఏం పెడితే నేను బాగుపడను, ఏంది చెడిపోకుండా వస్తువులు ఏమున్నాయి, చెడిపోయేది అంది ఏమున్నాయి, దీంట్లో చెడిపోకుండా ఉన్న వస్తువులు ఏది. డబ్బు ఉండాల్సిన అవసరం లేదు నీకు. నువ్వు ఆలోచన పెట్టు. ఫస్ట్ ఆలోచన విధానాన్ని పెట్టి పదేగానే దాని మీద దృష్టి పెట్టి ఆలోచన పెట్టినామంటే, ఆ డ్రీమ్ అనేది ఒకటి ఏర్పరచుకున్నామంటే, కలగనడం ఏదో ఒక రూపంలో అవకాశం నీ ముందుకు వస్తుంది. ఎవడో ఒకడు వస్తాడు నీకోసమైనా నీ ఇంటి తలుపు తెరుతాడు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సరు ఒకటి కాదు, బోలుడు ఉన్నాయి. వాళ్ళు ఎలా పెట్టారనేది నా ఫీడ్బ్యాక్లో చూడొచ్చు. మీరు నా సిటీలో క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఒంగోలు, భీమవరం, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు. వాటిల్లో చూడండి, ఏ ₹1 లేదు. బిజినెస్ ఎలా పెట్టాడు? చనిపోవాలనుకున్నాడంట. నేను చనిపోవాలి అనుకున్నాను. ఈ విశ్వమణి బాబు వీడియోలు వచ్చి
నాకు అప్పుని గురించే వీడియోలు తగలడం ఏంది, నేను పదే చూడడం ఏంది, దీన్ని పట్టుదలతో 3 నెలలు చేయడం ఏంది, నా మైండ్ని మార్చుకోవడం ఏంది, తర్వాత నాకు ఎలా వచ్చింది అనేది అతనే చెప్తున్నాడు. ఎలా వచ్చింది ఆయనకే తెలియదు ఇప్పుడు కూడా. ఆటోమేటిక్ వచ్చింది, బిజినెస్ పెట్టుకున్నాడు, చూసుకొని వెళ్ళినాడు, ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయినాడు. చనిపోయింటే ఏమొచ్చి ఉంటుంది అంటే లాస్ అయినాడు. ఎందుకు చెప్తున్నాను, మీరు చెప్పినట్టు లాస్ అయిపోయినాడు అతను. 3 పార్ట్నర్లు వదిలేసి వెళ్ళిపోయినారు, అప్పులు కొరిగిపోయినాడు, 30 లక్షలు అప్పు కట్టాలి, కట్టలేని పరిస్థితి, ఇంకో సూసైడ్ అటెంప్ట్. ఇంకా అది కాదు మన జీవితం అని నా వీడియోలు పోయి అతన్ని కాపాడినాయి. అవతల ఎలా పెట్టుకున్నాడు, అదే బిజినెస్ పెట్టేసి నాకు చెప్పడానికి, ఫీడ్బ్యాక్ చెప్పడానికి వచ్చి క్లాసులో చెప్పేసిపోతున్నాడు. ఈయన వల్ల నేను ఇలా బాగుపడ్డాను, ఈయన లేకపోతే చనిపో ఉంటాను, ఈయన వీడియోలు నన్ను కాపాడింది, ఈరోజు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయాను. ఇప్పుడు కూడా నేను వేరే చోటుకు పోయేసి 5 లక్షలకి సరుకు తీసుకొచ్చి దింపేసి క్లాస్కి వచ్చాను అనేసి. ఎలా వచ్చిందంటే ఎలాగైనా వస్తుందండి. అవకాశాలు మన ముందుకి ఏదో ఒక రూపంలో సృష్టించబడతాయి, ఎవరినో ఒకటి పంపిస్తుంది. అంటే డివైనా? ఎస్, మన మైండ్ అండి అంటే ఆకర్షించబడుతుంది అని చెప్తున్నాను. ఎవరినో ఒకరిని తీసుకుంటుంది అది. అంటే మనం డైలీ పాజిటివ్గా ఉండడం వల్ల మనకు ఒక శక్తి ఏర్పడుతుంది. అంటే అది విశ్వశక్తి, అనంతం అన్నమాట. అక్కడ ఇప్పుడు సూర్యుడి పైన బలంగా కప్పబడి ఉంటుంది, ఆకాశం అంతా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మీకు తెలిసినట్టు ఇప్పుడు ఈశ్వరుడు తపస్సు చేస్తుంటాడు, ఎందుకోసం? ఆ ధ్యానం ఎందుకు? ఆ విశ్వశక్తి నుంచి శక్తిని పొంది ప్రజలకు ఇవ్వడానికి. ఇప్పుడు యేసు ఇలా చేయలు పెట్టుకుని అడుగుడు ఇవ్వబడినా ఇలా పెట్టుంటాడు తలపైకి లేపి. విశ్వశక్తి నుంచి ఆ శక్తిని పొందబడుతుంది. అల్లా చెప్తాడు, అల్లాహు అక్బర్ అరచేతుల పైకి చూపించి. ఎందుకు? ఆ శక్తిని పొందాను అని. ఆ శక్తిని పొందితే నువ్వు ఏం కావాలన్నా నువ్వు సృష్టించుకోవచ్చు. అందుకనేసి పోయింది అనేది మర్చిపో, వచ్చేదాన్నే పట్టుకో. పోయిందాన్నే పట్టుకున్నావంటే అది ఎక్కడ ఉంటావు, వచ్చేది దీన్ని వదిలినామంటే అది వచ్చేస్తుంది. కాబట్టి దీనికంత ఆలోచన విధానమే, ప్రవర్తన విధానమే మీ మైండ్ని వాడుకో. బిజినెస్ పెట్టాలనుకున్నామంటే అది ఎలా అనేది నీకొద్దు, ఎలాగైనా అని వాడుకో. దానికి అవకాశాలు ఏర్పడతాయి. ఎవరినో ఒకరిని పరిచయం చేయిస్తుంది, ఎవడి మూలంగానే నీకు డబ్బు వస్తుంది, అవతల పెట్టేస్తూ వాళ్ళు కూడా సులభంగా ఇచ్చేస్తారు. దీనికన్నీ ఆధారాలు కూడా మీ దగ్గర ఉన్నాయి, ఓకే సార్. చూడొచ్చు. మొన్న ఎత్తుకో, వైజాగ్ ఫీడ్బ్యాక్ ఎత్తుకో, ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈరోజు అప్రిమేషన్, నేను ప్రతిరోజు ఉన్నతంగా ఆలోచించి బిజినెస్ గొప్పగా స్థాయికి తీసుకెళ్ళినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.